కానీ వాళ్ళ ఇంత పని అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆయన మన లడ్డుగాడు ఏం చేస్తాడో మన లడ్డుగారి పేరు అంటున్నారు అనుకుంటున్నారా? మన స్మైల్ చేయండి, మన స్మైల్ తో ఉన్న పనులని మర్చిపోతాం. ఇంట్లోంచి బయటికి వెళ్ళి అందరికి ఏమేం కావాలని స్మైల్ అన్ని రివైజ్ చేసుకుంటాను. వాడిని చూస్తాను సగం మర్చిపోయింటా, వాడిని ఎత్తుకొని ఆటలాడతాను ఇంకా పూర్తిగా మర్చిపోతా. ఒక్కొక్క సిచ్యువేషన్ లో అసలు బయటికి ఎందుకు వెళ్తున్నామో అని కూడా గుర్తున్నది. అలా అయిపోతాను ఆ సిచ్యువేషన్. అంటూ ఉంటారు కదా బాధ నానబెట్టుకుందంటే తెలివి పెరుగుతుంది అనేసి. ఫస్ట్ బాధ నానబెట్టుకోవాలి అంటే బాధను తెచ్చుకోవాలి కదా. మా ఇంట్లో అదే సిచ్యువేషన్ మాట. నానబెట్టేది పక్కన పెట్టుకుంటే బాధను తెచ్చుకోవాలని ప్రాసెస్ మర్చిపోతుంది. ఎన్నిసార్లు బయటికి వెళ్ళి ఎన్నిసార్లు మర్చిపోయి వచ్చినా మళ్ళీ రిపీట్ అయ్యేవాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవా అనేసి మా ఆయన నాకు సుప్రభాతం వదులుతాడు. అయినా సరే పర్లేదు నేను అన్ని గుర్తు పెట్టుకుంటా అనేసి ఎంత కాన్ఫిడెన్స్ కి వెళ్తాను. అంతే కాన్ఫిడెన్స్ మళ్ళీ అడ్డగా నన్ను డుమ్మ కొట్టేసి బయట లోపల నుంచి ఇంటికి వచ్చాక గుర్తు చేస్తాడు నాకు. ఇప్పుడు ఏమైంది అనేసి అడగా అంతగా తలుచుకుంటున్నారు మాత్రం అడగాకండి, ఎందుకంటే అది చెప్పడానికి కూడా నాకు వీలు అవ్వట్లేదు. మళ్ళీ మా ఆయన ఈ వీడియో చూస్తే నాకే క్లాస్ తీసుకుంటాడు అనమాట. సో అందుకని ఏ విషయం నీకు చెప్పదలుచుకోలేదు. కానీ మొత్తానికి అయితే వెళ్ళిన పనిలో మళ్ళీ ఇంకొకటి పెండింగ్ పెట్టుకుని వచ్చాం. అది సంగతి. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మళ్ళీ కరెక్ట్ అయితే కామెంట్ చేయండి.